పరిశుద్ధ దేవుని నామమునకు ఉదయకాలములో హృదయపూర్వకమైన స్తోత్రాలు కలుగును గాక. ఈరోజు ధ్యానం కొరకు యెషయా గ్రంథం 31వ అధ్యాయం ధ్యానం చేద్దాం. దేవాతి దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్న విధానములో వారి పట్ల కలిగి ఉన్న ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉన్న సందర్భం ఇది. తండ్రిగా దేవుడు తన బిడ్డలను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, వారి పట్ల ఎలాంటి ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో చాలా సుస్పష్టంగా ఈ అధ్యాయం మనకు వివరిస్తూ ఉంది. తన ప్రజలు దేవుని మీద ఆశ పెట్టుకుని దేవుని వైపు తిరిగి ఆయన మార్గంలో సాగాలనేది ఒక ఉన్నతమైన ఆలోచన. దేవుని ఆలోచన గమనించి అటు విధంగా సాగగలిగితే మన జీవితాలు ధన్యములగుతాయి కదా. అలా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక తండ్రి తన పిల్లలు గొప్పవారుగా ఉండాలని ఆశపడతారు. నాకంటే గొప్పవాళ్ళు అవ్వాలి అని ఆలోచన కలిగి ఉంటారు. దేవుని యొక్క ఉద్దేశం ఒక తండ్రి లాంటిది. అదే చెప్తూ ఉన్నారు. ఆయన ప్రజలైనటువంటి వారు ఎటు విధంగా ఉన్నారో అని ఆయన వాపోతున్నారు అని అంటే, ఆ దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా, ఏదైనా అవసరమైనప్పుడు ఆయన దగ్గర విచారణ చేయకుండా, అంటే ఆయన వెతకకుండా, ఆయన అడగకుండా ఉంటున్నారు అని ఆయన బాధపడుతున్నాడు. మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా కష్టం కలిగినప్పుడు, ఒక భార్య తన భర్త దగ్గరికి చెప్పకుండా వాళ్ళు వీళ్ళ దగ్గర తన బాధనంతా చెబుతూ ఉంటే, ఆ మాట భర్త వింటే ఎంత బాధపడతాడు. బిడ్డల యొక్క అవసరతలు ఇరుగు పొరుగు వారితో పంచుకుంటూ ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని ఆ తండ్రి వింటే ఎంత బాధపడతాడు. నన్ను అడగొచ్చు కదా, నాతో చెప్పొచ్చు కదా, నన్ను విడిచి నాకు చెప్పడం మానేసి వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నారు ఎందుకు అని నిజంగా బాధ కలుగుతుంది. సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలను ఎంతో ప్రేమిస్తూ వారి కొరకు అనేక కార్యాలు, అనేక అద్భుతాలు చేసి ఉంటుండగా అది విస్మరించి ఆయన శక్తిని, సామర్థ్యాన్ని చూసి అనుభవించి కూడా ఆయన పట్టించుకోకపోతే ఎంత వేదన కలుగుతుంది. ఐగుప్తి భయంకరమైన బానిసత్వం నుంచి దేవుడు ఇశ్రాయేలీయులైన తన ప్రజలను విడిపించి కనానుకు నడిపిస్తున్నటువంటి పర్యాయము, ఒక భయంకరమైన పరిస్థితి ఎదురైంది. అదే ఎర్ర సముద్రం. అద్భుతమైన రీతిలో దేవుడు సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను నడిపించేశాడు. వాళ్ళు వెళుతుంటుండగా త్రాగడానికి నీళ్లు లేక చాలా బాధపడితే బండల్లో నుంచి దేవుడు నీళ్లు వారికి అనుగ్రహించాడు. వారు ఇంకా సాగుతుంటుండగా తినటానికి ఆహారం లేకపోతే మన్నాను కురిపించాడు. మాంసం కావాలని అపేక్ష వాళ్ళకి కలిగినప్పుడు మాంసము కుమరించబడింది. చేదు నీళ్లు ఒక దగ్గర తారసపడితే
ఆ చేదు నీళ్లు మధురముగా మారిపోయాయి. వారికి ఏది కావాలంటే అది అనుగ్రహించబడింది. వారి పాదములు వాపు రాలేదట, వారి వస్త్రములు మాసిపోలేదట, చిరిగిపోలేదట, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదట. 40 సంవత్సరాల ఒక సుదీర్ఘమైన ప్రయాణంలో వారు అద్భుతమైనటువంటి దేవుని హస్తపు తోడును వారు చూశారు. దేవుడు ఎంతగా వారి పట్ల కార్యాన్ని చేయడానికి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై వారితోనే ఉన్నాడు బాగా గమనించారు. కానీ తరచూ దేవుణ్ణి సణుగుతూ ఉన్నారు. మోషే సినాయి పర్వతానికి వెళ్ళి 40 దినాలు ప్రభువుతో ఉండగా మోషే ఏమైపోయాడో, ఆ మోషేని పిలిచిన దేవుడు ఏమైపోయాడని ఒక దూడను చేసుకొని, ఇదే మా దేవుడు, ఐగుప్తులో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది ఇదే అని పూజ చేసేశారు. అంత త్వరగా తొలగిపోయారు. దేవుడు చాలా బాధపడ్డాడు. మోషేకి చాలా వేదన కలిగింది. ఇంత త్వరగా తిరిగిపోయారింటిలో అని చాలా బాధపడ్డాడు. 7 రకాల జాతులు నివసించేటువంటి కనానుని ఇశ్రాయేలీయులకి స్వాస్థ్యముగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చేశాడు. అంత సమృద్ధి ఉన్న దేశాన్ని ఇచ్చేశాడు. అయితే వారు ఇన్ని కార్యాలు చేసిన దేవుణ్ణి మరిచిపోయారు. పరిస్థితి వచ్చిన తర్వాత, సుఖభోగాలలో ములుగుడుతున్న తర్వాత దేవుడితో పని లేదు అని అయిపోయారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితం ఎలాగుంది? ఒకప్పుడు కటికమైన దరిద్రం, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే అప్పుడు దేవుడు 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 అని అడిగేవు, అన్నావు. తీరా నీ పరిస్థితులు పర్వాలేదు అని అనుకునేటప్పటికి ఆయన్ను మరిచిపోయిన స్థితిలో ఉన్నావు. ఎంత విచారం! అవసరము ఉన్నప్పుడు దేవుడయ్యాడు. అవసరతలన్నీ తీర్చబడి ఒక పరిస్థితికి వచ్చినప్పుడు దేవుడు మానేసి దెయ్యాల దగ్గరికి వెళ్తున్నావు. పరిశుద్ధ దేవుణ్ణి చూడడం లేదు అన్నాడు. మన దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఇక ఎవరు పరిశుద్ధులు కాలేరు. ఆ పరిశుద్ధుడైన దేవుడి వైపు నువ్వు చూడటం లేదు అని ఇశ్రాయేలీయుల గురించి చెబుతుంటుండగా, ఈరోజు దేవుని ప్రజలు అనబడిన వారు కూడా దేవుని వైపు చూడటం లేదు. మరి ఏం చేస్తున్నారు? వాళ్ళైతే ఐగుప్తి గుర్రాల వైపు, ఐగుప్తి రథాల వైపు చూసి వాటిని ఆశ్రయించి వాటిని ఆధారంగా చేసుకున్నారు. అంటే గుర్రాలకు ఉన్నటువంటి బలము, గుర్రాలకున్న సామర్థ్యము, రథాలకు ఉండేటువంటి ఆ పటుత్వాన్ని చూసుకొని మాకు గుర్రాలు ఉన్నాయిలే అని అనుకున్నారు. వాస్తవానికి గుర్రాల గురించి, ఐగుప్తులో ఉన్న గుర్రాల గురించి కొన్ని ప్రత్యేకతలు మనం జ్ఞాపకం చేసుకుంటే, పరమగీతం 1వ అధ్యాయంలో 9వ వచనంలో, ఇదిగో నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చుదును అంటాడు. అంటే ఎందుకు ఆ రథం యొక్క అశ్వములతో పోలుస్తున్నాడు అని అంటే, అవి చూడటానికి ఇంపుగా, అంటే చాలా అందంగా ఉంటాయట, మంచి శిక్షణ కలిగిన ఉంటాయట, ఉత్తమమైన అశ్వాలుగా తీర్చిదిద్దబడతాయట. అవి శ్రేష్టాతి శ్రేష్టమైన గుర్రాలట. అవి అలంకరణ ఎక్కువగా చేస్తారట, చూడటానికి చాలా అందంగా ఉంటాయట. యుద్ధంలో నైపుణ్యత పొందాయి గనక అవి చావుకైనా తెగించి ముందుకు వెళ్తాయి. చాలా బలము కలిగినవి. అందుకని మొదటి రాజులు 10వ అధ్యాయం 28, 29 వచనాల్లో రాజైనటువంటి సొలొమోను విస్తారమైనటువంటి గుర్రాలను తెచ్చేసుకున్నాడు. కొనుక్కొని ఐగుప్తు దేశం నుంచి తన రాజ్యమునకు తీసుకొచ్చాడు. బైబిల్ చెప్తున్న మాట,
విస్తారమైనటువంటి గుర్రములు ఉన్న వాడికి శ్రమ కలుగును అని. ఎందుకు గుర్రాలు ఉండకూడదు అంటే, వారు గుర్రాల మీద ఆధారపడుతున్నారు తప్ప దేవుని మీద ఆధారపడలేదు. ఒకరోజు గిద్యోను యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. 30,000 మంది రెడీగా ఉన్నారు యుద్ధానికి. ఓహో, 30,000 మంది ఉన్నారు నాకు అనుకున్నాడు. ప్రభు చెబుతున్నారు, ఈ 30,000 మంది ఉన్నారు అనుకున్నావే, వీళ్ళందరూ కూడా ఉపయోగం లేని వాళ్ళు, పిరుకోళ్ళు ఉన్నారు ఇందులో అని అంటే, అవునా? అవును, పిరుకోళ్ళు ఉన్నారు. కావలితే చూడు, ఎవరైనా వెళ్ళిపోతాను వెనకంటే వెళ్ళిపోమని చెప్పు అని అంటే ఖాళీ అయిపోయారు. దాదాపు 27,000 మంది వెళ్ళిపోయారు. కొద్దిమందే ఉన్నారు. ఈ 3,000 మందితో ఏమి యుద్ధానికి వెళ్తాం? ఈ 3,000 మందిలో కూడా బలహీనులు చాలా మంది ఉన్నారు. కనుక ఆ నీటి యొద్దకు తీసుకెళ్ళు, నీళ్లు తాగమని చెప్పు. కుక్కలాగా 2 చేతులు నీటిలో పెట్టకుండా సిద్ధంగా ఉండినట్టుగా తాగినోళ్ళని చూడు. మోకాళ్ళ మీద కృంగిపోయి 2 దోశలతోనూ 1 దోశతోనూ నీళ్లు తాగినోళ్ళని చూడు అన్నాడు. కుక్కలాగా గతికిడం అంటే డైరెక్ట్ గా మూతి పెట్టి నీళ్లు తాగిన వాళ్ళని చూస్తే 300 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఖాళీ అయిపోయారు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను యుద్ధం చేయాలన్న కంగారు పడుతున్నావు కదా, ఇదో ఈ 300 మందితో యుద్ధం చేయాలన్నాడు. ప్రభువా, 1,000 మంది 1,00,000 మంది శత్రువులు ఉంటే 300 మందితో నేను యుద్ధం ఎలా చేయగలను? గిద్యోన్, నేను నీతో ఉన్నాను, యుద్ధం చూస్తావు అన్నాడు. యుద్ధం కూడా మీరు చేయవలసిన పర్లేదు, ఊరికినే నిలిచి చూడు, నేను చేయిస్తా అన్నాడు. ఇదేరా బాబు, దేవుడు ఎలా చెప్తున్నాడు అని భావించినప్పుడు మీ చేతితో కొండలు తీసుకోమన్నాడు. కత్తెలు తీసుకోమంటే బాగుంటది కానీ కొండలు తీసుకోండి. ఒక చేతితో దివిటి పట్టుకుని డాలు పట్టుకోమంటే బాగుంటది కానీ దివిటి పట్టుకోమన్నాడు. యుద్ధానికి వెళ్తున్నామా, మనం చీకటిలో నడిచి వెళ్తున్నామా వాళ్ళకి అర్థం కాలేదు. నేను చెప్పినట్టు చేయమన్నాడు. కొంతమంది కుడిపక్క, కొంతమంది ఎడం పక్క వెళ్ళమన్నారు. ఇద్దరు అటు ఇటు వెళ్ళిన తర్వాత ఒకేసారి ఆ కొండలన్నిటినీ కూడా విడిచిపెట్టమన్నాడు. ఆ దివిటీలు పైకి లేపమని, గిద్యోనికి జయమని చెప్పమన్నాడు, దేవునికి జయము అని చెప్పమన్నాడు. కొండలు ఒక్కసారిగా కిందన పడగా 300 కొండల శబ్దానికి వాళ్ళు రథాలతో వచ్చినట్లుగా ఆ శత్రువులు భావించి వాళ్ళు పారిపోవడం ప్రారంభించారు. దివిటీలు పైకి ఎత్తగానే వాళ్ళు ఇంకా గుండెలు దడక్కిపోయింది. యుద్ధం చేయకుండానే శత్రువులు పారిపోయారు. వాళ్ళు ఒకరికొకరు చంపేసుకున్నారు. దేవుడు అద్భుతమైన విజయం ఇచ్చాడు. నీవు గుర్రాలను బట్టి కానీ రథాలను బట్టి కానీ ఆలోచన చేయొద్దు. ఆయన నీకు సహాయం చేస్తాడు. కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయపడతారు కానీ దావీదు అంటాడు, నేనైతే దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాను. నీకు గుర్రం లాంటి బలమైన వారు ఉన్నారని, నీకు అందమైనటువంటి వారు సహాయం చేస్తారని, శ్రేష్టమైనటువంటి నాయకులు నీకు ఉన్నారని, విలువైన వారు నాతో ఉన్నారు, నాకేమీ భయం లేదని ఒకవేళ నువ్వు భావిస్తే, నీవు కూడా దేవుని వైపు చూడకుండా, దేవుని వెతకకుండా, దేవుని సహాయాన్ని ఆశ్రయించకుండా, దేవుని మీద ఆధారపడకుండా ఉన్నారే ఇక్కడ కొంతమంది జనాలు. అలాగా నీకున్నటువంటి దారిని చూసుకుని దాని మీద ఆధారపడుతున్నావు. వెండి నీతో ఉండదు, ధనం నీతో ఉండదు, ఏ భూములు నీతో ఉండవు, ఎవరు నీతో ఉండరు, నీతో రారు. కష్టం, బాధ, సమస్య, ఇరుకు, ఇబ్బంది అంటే అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోతారు. ఎవరు నీ వారు కాదు, ఎవరు నీతో రారు. వాళ్ళను చూసా మురిసిపోతున్నావు. నాకేం పర్లేదంటది ఒక్కొక్క మనిషి. ఎందుకంటే పిల్లలను చూసి ఏం పర్లేదు, నా కొడుకు పుట్టాడు, నీతో పని లేదు అంటది భర్తని. భర్తతో పని ఉంది కానీ పిల్లోడితో పని లేదు. ఒకవేళ భర్త చచ్చిపోవచ్చు, ఈ బిడ్డ విడిచిపెట్టొచ్చు, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ దేవుడు ముదిమి వచ్చే వరకు, అంటే చచ్చి వరకు నిన్ను విడిచిపెట్టడు. మరి ఎవరి మీద నీ నమ్మకం? వారు దుర్మార్గులను, చెడి చేసే వాళ్ళను వాళ్ళు నమ్ముతున్నారు,
వాళ్ళ జీవితాలు అలాగ మార్చుకుంటున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను శిక్షిస్తాను వాళ్ళని. నాకు సహాయం చేయమని నన్ను అడగడం అనేసేసి వాళ్ళు ఎవరెవరినో ఏదేదో సహాయం కొరకు ఆలోచన కలిగి ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారే పలానోళ్ళు సహాయం చేస్తారని. నేను సహాయం చేయకుండా ఆపిస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు? సోమ్రోనులో కరువు వచ్చింది, దేవుడే సహాయం చేయలేదు. రాజు అన్నాడు కదా, నేనేం చేయగలను దేవుడు సహాయం చేయకపోతే అని. ఇక్కడ అదే చెబుతున్నాడు. ఆయన సహాయం చేసేవారు ఎవరైతే ఉన్నారు, నువ్వు భావిస్తున్నావో వాళ్ళను సహాయం చేయకుండా ఆపిస్తే నువ్వేం చేస్తావు? వాళ్ళు జోగు పడిపోతే, వాళ్ళు తూలు పడిపోతే, వాళ్ళు సహాయం వాళ్ళకే లేకుండా పోతే నీకేం చేస్తారు వాళ్ళు? కానీ దేవుని నమ్మితే కదా నీకు సహాయం దొరుకుతుంది. అందుకే నువ్వు సింహాల లాంటి వారు ఉన్నారని, బలమైన వారు నాతో ఉన్నారని నువ్వు భావించక దేవుని వైపు చూడు అంటున్నారు. వారు భయపడిపోతూ అధైర్యపడిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు అలాంటి పరిస్థితులను గమనించినప్పుడు అని. అందుకనే పక్షులు ఎగురుతూ తమ పిల్లలను కాపాడునట్లుగా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను యెరూషలేమును కాపాడుతూ ఉన్నాడు. శత్రువు చేతులు చిక్కడిపోకుండా ఆయనే విడిపిస్తున్నాడు. ఏ హాని జరగకుండా ఆయన తప్పిస్తూ ఉన్నాడట. ఎప్పుడో చెప్పిన మాట నేటికి జరుగుతుంది. అందుకనే యెరూషలేమును ఇశ్రాయేలును టచ్ చేయలేకపోతున్నారు ఎవరు కూడా. వారు అద్భుతమైన టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, డ్రోన్స్ పెట్టుకున్నారు, లేకపోతే ఏవో ప్రస్తుతము వారు వాడుతున్నారని మనం చెప్తామే. అది కాదు అసలు ఉద్దేశం. కాపాడేవాడు దేవుడు. వారికున్న డ్రోన్లో, లేకపోతే వారికి ఉన్నటువంటి మిలిటరీయో, లేకపోతే వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు వారిని కాపాడటం లేదు, దేవుడే కాపాడుతున్నాడు. అందుకని ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిదురపోడు. ఆయన కాపాడుతున్నాడు కనుక కాపాడబడుతున్నావు. నిన్ను కూడా దేవుడు కాపాడుతున్నాడు కనుక కాపాడబడుతూ ఉన్నావు. కానీ నువ్వేమనుకుంటున్నావు? కొద్దిమంది ఎలాగున్నారు, కాస్ట్లీ కారు కొనుక్కుంటే కారుల నిండా ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ఏం పర్లేదు సేఫ్టీ అనుకుంటున్నారు. ఏ కారు అయినా ప్రమాదానికి గురవుతే ఎయిర్ బ్యాగ్స్ ఏం చేయవు, వాటికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఏం చేయదు. దేవుడు కాపాడాలంతే. నడిచి వెళ్ళిపోయినోడు యాక్సిడెంట్లో చచ్చిపోలేదు, సైకిల్ మీద వెళ్ళినాడు చచ్చిపోలేదు, బండి మీద వెళ్ళినాడు చచ్చిపోలేదు, ఏ కారులో తిరుగునాడు వెళ్ళిపోలేదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సినీ యాక్టర్స్, వాళ్ళు యూజ్ చేసే కారులు ఎంత గొప్పవి, ఎంత ఖరీదైనవి. వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతే చచ్చిపోలేదు వాళ్ళు. ఎందుకు? ఎంతో సెక్యూరిటీ అనుకుంటావు. విమానం గాల్లో పేలిపోలేదు, అది సముద్రంలో పడిపోయి జనాలు 100,000 మంది చచ్చిపోలేదు. చాలా విలువైనటువంటి పడవలు, షిప్స్ ఉన్నాయి, అవి కూలిపోలేదు. టైటానిక్ లాంటివి పగిలిపోయి చచ్చిపోలేదు జనాలు. ఈ రోజుకి అయిపోయినటువంటి షిప్స్ ఎన్నో ఉన్నాయి, వాళ్ళకి రాలేదు తెలియలేదు. కోట్లాది రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ కనుమరుగైపోయారు ప్రజలు. దేవుడు కాపాడకపోతే ఇంట్లో కూర్చున్న నెత్తి మీద పేన పడిపోయి చచ్చిపోతావు. అన్నం తింటున్నా అన్నంలో ఏదో పడిపోతే నువ్వు చచ్చిపోతావు. కానీ దేవుడు కాపాడా, చెత్త తినేసినా చెదారం తినేసినా బతికేస్తావు నువ్వు. రోడ్ల మీద బతికేటువంటి వాళ్ళు పెంటల మీద ఉన్నవి ఏరుకొని తింటున్నారు. వాళ్ళు బతుకుతున్నారా లేదా? ఇంట్లో ఉంటే చిన్న మట్టి బెడ్డ కనపడితే సరిగ్గా చూసుకొని బియ్యం ఏరకుండా వండుతావేటని ఒక భార్యను తిడతారు భర్త. చిన్న బెడ్ ఉందని ఏదో కంగారులో చూసుకోలేకపోయి ఉంటుంది సహోదరి. దానికి పెద్ద గొడవ పెట్టి కంచం విసిరేసేసి ఇక ఏదో పాపం చేసేసింది అన్నట్టు గొడవ పెడతారు ఒక్కొక్కడు. ఇంట్లో కూర్చొని తినేసేసి పొందుగ్గా పెరుగుతున్నావు. ఎన్ని జబ్బులో ఎన్ని మాయ రోగాలు నీకు. కానీ పెంటల మీద తిన్న వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. దేవుడు నువ్వు చూసుకో, మమ్మల్ని పోషించంటున్నాడు. బ్రిడ్జిల కింద ఉన్నవాళ్ళు, రైల్వే స్టేషన్లో ఉన్నవాళ్ళు, టయానికి వంట లేదు, టయానికి భోజనం పెట్టే దిక్కు లేదు, దేవుని వైపు చూస్తున్నారు వాళ్ళు.
వాళ్ళకి టయానికి మంచి భోజనం, బిర్యానీలు దొరుకుతున్నాయి డైలీ వాళ్ళు. మరి నువ్వు ఇంట్లో ఉంటావు, కష్టపడుతావు, నువ్వు బిర్యానీ కాదు అన్ని కూడా బెండకాయ సారు, వంకాయ సారు అన్ని కూడా పులుసులు పెట్టుకుంది అంటున్నావు, వాళ్ళు బెటరు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కాపుదల, దేవుని సహాయం లేకపోతే నీకు నాకు ఏమీ జరగదు. అందుకే మనుషులను కాదు ఆశ్రయించాల్సింది, మనుషుల మీద కాదు నమ్మకం పెట్టుకోవాల్సింది, దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడిపోవాలి అంటున్నాడు. ఆయన ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు ఎవరి మీద తిరుగుబాటు చేసావో ఆయన వైపు తిరుగు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభువు చెబుతున్నారు వాళ్ళకి. ఈ రోజున దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడేమీ చేయలేడు అని దేవుని శాతకానులాగా భావించే నువ్వు గమనించాల్సింది ఏంటంటే, దేవుని వైపు తిరుగు, నీ తప్పుని, నీ అపరాధములను ఒప్పుకో. ప్రభువా నేను తప్పు చేశాను, నీ గొప్పతనాన్ని గుర్తించలేక నా కన్నులు మూసుకుపోయాయి, నా హృదయం బండబారిపోయినట్లు అయిపోయానయ్యా, మన్నించు అని దేవుని యొక్క సహాయాన్ని కోరగలిగితే ఆయన నీ పాప దరిద్రాలన్నిటి నుంచి విడిపిస్తాడు. అయితే జనాలు ఏమనుకుంటున్నారనంటే, వెండి విగ్రహాలను, బంగారు విగ్రహాలను చేసుకొని ఆధారం అనుకున్నారు. అయితే ఒక దినం రాబోతుంది, అలాంటి పరిస్థితి ఉన్నవారందరూ కూడా శత్రువుల చేతుల్లో కూలిపోతారు, కత్తిపాలైపోతారు. అయితే ఆ దినాల్లో వారికి మార్పు కలగలిగితే వారు చేసినటువంటి ఈ వెండి, బంగారపు, రాతి విగ్రహాలన్నీ తీసి పారేస్తారు. ఎప్పుడు నిజమైన దేవుని గొప్పతనాన్ని మరలా గుర్తించినప్పుడు అని. దేవుని నమ్ముకొని వెనక్కి వెళ్ళిపోతున్నారట, దేవుని నమ్ముకొని మళ్ళా పూజలు చేస్తున్నారంట అని అంటున్నావే, అక్కడక్కడ ఆలయాల గురించి వింటున్నావే, వాడు దేవుని శక్తి సామర్థ్యాన్ని ఎర్రగాని వారు. నిజంగా దేవుని శక్తి సామర్థ్యాలు, ఆయన ప్రేమను, గొప్పతనాన్ని, త్యాగాన్ని మనసులో పెట్టుకున్నవారు దేవుని కొరకు ప్రాణాలు అర్పించగలుగుతారు. ఎందుకు క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు? కొంతమంది యూట్యూబ్ లో కూడా మనకు వినబడుతుంటారు, ఆడు ముందే ఈశ్వరుని నమ్ముకున్నాడట, ఇప్పుడేమో నమ్ముకోలేదట. ఎందుకు విడిచిపెట్టేచ్చాడు? ఆడికి దేవుని యొక్క వాక్యపు శక్తి గ్రహించలేని వాడాడు, వాడు అజ్ఞాని. అందుకే వాడు దేవుని విడిచిపెట్టాడు. అసలు యేసు ప్రభువే ఫైనల్. ఆయన గురించి తెలుసుకున్నాక, ఆయన నమ్ముకున్నాక మరొక ఆప్షన్ లేదని గుర్తించలేకపోయాడు. అయ్యయ్యో నేను బాధపడుతున్నాను అలాంటి సహోదరుల కొరకు. వారు క్రీస్తుని ఎరిగి సత్యాన్ని తెలిసి లోకంలోకి పోయారు. వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన అంటున్నాడు, సియోనులో అగ్ని సిద్ధమైందంట. అంత మాత్రమే కాదు, అక్కడ కొలిమి ఉంది అన్నాడు. అంటే దేవుని వైపు తిరిగి ఆయన మార్గంలో సాగిపోయేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలోనికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇతరుల మీద నమ్మకం పెట్టుకుని దేవుని మాటలు వినడం మానేస్తే నీ జీవితాలు ఎలాగుంటాయి? గొర్రెల కాపర్లు గుంపులు గుంపులుగా ఉన్న సింహాలు ఏం చేయలేరు. ఎందుకంటే ఒక్కసారి సింహం తిరగబడితే వాళ్ళు ఏం చేయగలుగుతారు? అలాగే దేవుడు నీకు తోడు లేకపోతే నీ జీవితాన్ని నువ్వేమీ చేసుకోలేవు. యెరూషలేమును కాపాడుతున్న దేవుడు నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, హాని కలగకుండా చూసుకుంటాడు. అందుకే దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు. యెషయా గ్రంథం 1:2 5 వీళ్ళు నా మీద తిరగబడుతున్నాడు అంటున్నాడు దేవుడు. ఆయన మీద తిరగబడకు, దేవుని వైపు తిరుగు. నువ్వు మండుచున్న దేవుని నమ్ముకున్నావు, నీవు కూడా అట్టి జీవము కలిగిన వ్యక్తిగా ఉంటావు. నీ జీవితాన్ని ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. క్షేమం కలిగిన జీవితాన్నిగా నీ జీవితాన్ని ఆయన ఉంచుతాడు. ఇతరులకు దీవెనకరంగా, మాదిరికరంగా ఉంటావు. నిజమైన దేవుని విడిచిపెట్టి ఆయన సహాయాన్ని కోరక దూరం అయిపోయేదానికంటే దేవుని మీద ఆధారపడి ఆయన సహాయాన్ని కోరుకుంటే నీ జీవితము ఎల్లకాలం కూడా దీవెనకరంగా ఉంటుంది. అటు కృప, దీవెన నీ కుటుంబంలో, నీ జీవితంలో ప్రభు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.